రష్యాలో నిన్న 125 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఒక ప్యాసింజర్ విమానం తప్పిపోయింది. రాడార్ వ్యవస్థ నుంచి పూర్తిగా సిగ్నల్ కట్ అయిపోయాయి. చోసీ విమానాశ్రయం నుంచి అంగెర్ఖర్స్కో ఆ ఏరియాకి బయలుదేరినటువంటి విమానం మధ్యలోనే దాని యొక్క రాడార్ వ్యవస్థ మొత్తం తెగిపోవడంతో మొత్తం అందరూ కూడా భయపడిపోయారు. ఎందుకంటే రాడార్ వ్యవస్థ నుండి సిగ్నల్ తప్పైనటువంటి ఏ విమానం కూడా ఇప్పటి వరకు సురక్షితంగా ల్యాండ్ అయినటువంటి సందర్భాలు లేవు. అది ఎక్కడో ఒక దగ్గర కూలిపోయినటువంటి సందర్భమే ఉంది తప్ప సురక్షితంగా ఇదైనటువంటిది లేవు. ఒకటో రెండు తప్ప పెద్దగా లేవు. దాంతో రష్యా మొత్తం భయపడిపోయింది. ఆ రాడార్ వ్యవస్థ నుంచి సిగ్నల్ కట్ అవ్వగానే 125 మంది సిబ్బందితో ఉన్నటువంటి ఆ విమానం ఏ సముద్ర మార్గంలో కూలిపోద్దో తెలియదని భయపడ్డారు. కానీ మళ్ళీ వెంటనే దానికి సిగ్నల్ అందే మళ్ళీ ఎక్కడైతే టేకప్ అయిందో మళ్ళీ అక్కడే ల్యాండ్ అయింది. చోసీ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయింది. 125 మంది ప్రయాణికులు, 5 మంది సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదానికి గురైంది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ బహుశా ప్రపంచంలో ఇలాంటి రాడార్ వ్యవస్థ నుండి తప్పిపోయి మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయినటువంటి విమానం ఇదే కావచ్చేమో. రష్యా అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఈ మధ్య ఈ దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, ప్రపంచంలో చాలా దేశాల విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఆ మధ్య అంటే లాస్ట్ ఇయర్ జూన్ 12వ తారీఖున ఎప్పటికీ మర్చిపోయినటువంటి సంఘటన భారత్లో జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానం కూడా అలాగే కూలిపోయింది. అంటే విమాన ప్రమాదంలో ఒక మాయిన మచ్చగా ఏదైనా ఉందంటే ప్రపంచంలోనే విమాన ప్రమాదాల్లో ఇది కూడా అతి పెద్దది. ఆ తర్వాతే రష్యాలో 52 మంది 54 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఒక విమానం కూడా కూలిపోయింది. వాళ్ళు కూడా అదే విధంగా సజీవ దహనం అయిపోయారు. అలా అనేక విధాలుగా జరిగాయి. అమెరికాలో జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది ఎయిర్ ఫోర్స్కి కావచ్చు, అలాగే ఈ మిగతా ప్రయాణికులు ఉన్నటువంటి విమానాలు కావచ్చు, విపరీతంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి చాలా దేశాల్లో జరుగుతున్నాయి ఈ మధ్య ఈ విమాన ప్రమాదాలు.